నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము 1సప్తతితమః సర్గః 71వ సర్గ. స్వల్పమైన సైన్యము తీసుకొని శత్రుఘ్నుడు అయోధ్యకు బయలుదేరుట. మార్గమధ్యములో వాల్మీకి ఆశ్రమమునందు శ్రీరామచరిత గానమును విని వారందరూ ఆశ్చర్యమును చెందుట. తతో 12మే వర్షే శత్రుఘ్నో రామ పాలితాం అయోధ్యాం చకమే గంతుమల్పభృత్య బలానుగః. 12వ సంవత్సరములో శత్రుఘ్నుడు చాలా స్వల్పమైన భృత్యగణము సైన్యము వెంటరాగా రాముడు పాలించుచున్న అయోధ్యకు వెళ్ళుటకు నిశ్చయించెను. తతో మంత్రిపురోగాంశ్చ బలముఖ్యాన్నివర్త్య చ జగామహయముఖ్యైశ్చ రథానాం చ శతేన చ. అతడు మంత్రులు మొదలైన వారిని సేనానాయకులను వెనుకకు పంపివేసి కొన్ని శ్రేష్టములైన అశ్వములతోనూ 100 రథములతోనూ వెళ్ళెను. సగత్వా గణితాన్ వాసాన్ సప్తాష్టౌ రఘునందనః వాల్మీక్యాశ్రమమాసాద్య వాసం చక్రే మహాయశాః. గొప్ప కీర్తిగల ఆ శత్రుఘ్నుడు నిర్ణయించుకొనిన ప్రకారము 7-8 నివాసములు అనగా మార్గమధ్యములో మజిలీలు చేసి వాల్మీకి ఆశ్రమము చేరి అక్కడ విడిది చేసెను. సోభివాద్య తతః పాదౌ వాల్మీకేః పురుషర్షభః పాద్యమర్ఘ్యం తథాతిథ్యం జగ్రాహ మునిహస్తతః. పురుషశ్రేష్ఠుడైన ఆ శత్రుఘ్నుడు వాల్మీకి అభివాదనము చేసి ఆతడిచ్చిన పాద్యమును అర్ఘ్యమును ఆతిథ్యమును స్వీకరించెను. బహురూపాః సుమధురాః కథాస్తత్ర సహస్రశః కథయామాస స మునిః శత్రుఘ్నాయ మహాత్మనే. అక్కడ ఆ మునీశ్వరుడు మహాత్ముడైన శత్రుఘ్నునకు అనేక విధములైన మధురములైన వేల కొలది కథలు చెప్పెను. ఉవాచ చ మునిర్వాక్యం లవణస్య వధాశ్రితం సుదుష్కరం కృతం కర్మ లవణం నిఘ్నతా త్వయా. వాల్మీకి లవణుని వధకు సంబంధించి ఇట్లు పలికెను. నీవు లవణాసురుణ్ణి చంపి చాలా చేయశక్యము కాని పని చేసినావు. బహవః పార్థివాః సౌమ్య హతాః సబలవాహనాః లవణేన మహాబాహో యుధ్యమానా మహాబలాః. ఓ మహాబాహు, సౌమ్యుడవైన శత్రుఘ్న, లవణుడు తనతో యుద్ధము చేసిన గొప్ప బలము కల ఎందరో రాజులను వారి సైన్య వాహనాదులతో సహా చంపివేసినాడు. సత్వయా నిహతః పాపో లీలయా పురుషర్షభ జగతశ్చ భయం తత్ర ప్రశాంతం తవ తేజసా. ఓ పురుషశ్రేష్ఠుడా, అట్టి పాపాత్ముణ్ణి నీవు అనాయాసముగా చంపివేసినావు. నీ తేజస్సు చేత వాని వలన జగత్తుకు కలిగిన భయము శాంతించినది. రావణస్య వధో ఘోరో యత్నేన మహతా కృతః ఇదం చ సుమహత్ కర్మ త్వయా కృతమయత్నతః. ఘోరమైన రావణ వధ గొప్ప ప్రయత్నము చేత చేయబడినది. కాని చాలా గొప్పదైన ఈ పనిని నీవు అనాయాసముగా చేసినావు. ప్రీతిశ్చాస్మిన్ పరాజాతా దేవానాం లవణే హతే భూతానాం చైవ సర్వేషాం జగతశ్చ ప్రియం కృతం. ఈ లవణుడు చంపబడుటచే దేవతలకు భూతములకు గొప్ప సంతోషము కలిగినది, జగత్తుకు ప్రియము జరిగినది. తచ్చ యుద్ధం మయా దృష్టం యథావత్ పురుషర్షభ సభాయాం వాసవస్యాథ ఉపవిష్టేన రాఘవ. పురుషశ్రేష్ఠుడవైన శత్రుఘ్న, ఆ యుద్ధమును పూర్తిగా నేను ఇంద్రుని సభలో కూర్చుండి చూచితిని. మమాపి పరమా ప్రీతిర్హృది శత్రుఘ్న వర్తతే
ఉపాఘ్రాస్యామి తే మూర్ధ్ని స్నేహస్యైషా పరాగతి. ఓ శత్రుఘ్నా, నీ విషయమునందు నాకు కూడా గొప్ప సంతోషము కలిగినది. నీ శిరస్సును ఆఘ్రాణించెదను. ఇది ప్రేమకు అత్యుత్తమమైన లక్షణము. ఇత్యుక్త్వా మూర్ధ్ని శత్రుఘ్నముపాఘ్రాయ మహామతి ఆతిథ్యమకరోత్తస్య ఏ చ తస్య పదానుగాః. గొప్ప బుద్ధి కల ఆ వాల్మీకి ఇట్లు పలికి శత్రుఘ్నుణ్ణి శిరస్సుపై మూర్కొని ఆతనికి ఆతని అనుచరులకు ఆతిథ్యము చేసెను. సభుక్తవాన్నరశ్రేష్ఠో గీతమాధుర్యముత్తమం శుశ్రావరామచరితం తస్మిన్ కాలే యథాకృతం. భోజనము చేసి కూర్చున్న శత్రుఘ్నుడు ఉత్తమమైన గీత మాధుర్యము గల రాముని చరితమును ఆ సమయమున రచింపబడిన విధముగా వినెను. తంత్రీ లయ సమాయుక్తం త్రిస్థానకరణాన్వితం సంస్కృతం లక్షణోపేతం సమతాల సమన్వితం శుశ్రావరామచరితం తస్మిన్ కాలే పురాకృతం. ఆ కాలమునందు పూర్వము రచింపబడిన రామచరితమును వినెను. అది వీణాతంత్రుల లయమునకు అనుగుణముగా ఉండెను. 3 స్థానములయందు 3 కరణములతో కూడి సంస్కృతమై సంగీత శాస్త్రాది లక్షణములతో కూడి ఉండెను. తాన్యక్షరాణి సత్యాని యథావృత్తాని సర్వశః శ్రుత్వా పురుషశార్దూలో విసంజ్ఞో బాష్పలోచనః సముహూర్తమివాసంజ్ఞో వినిశ్వస్య ముహుర్ముహుః తస్మిన్ గీతే యథావృత్తం వర్తమానమివాశృణోత్. పూర్వము ఎట్లు జరిగెనో అదే విధముగా సత్యములైన ఆ అక్షరములు అనగా మాటలు విని పురుషశ్రేష్ఠుడైన శత్రుఘ్నుడు కన్నీళ్లు కార్చుచు సంజ్ఞ కోల్పోయెను. ఆతడు ముహూర్త కాలము పాటు స్పృహ కోల్పోయినవాడై మాటిమాటికి నిట్టూర్చుచు జరిగిన కథనంతను ఆ గీతములో అప్పుడు జరుగుచున్నట్లుగా వినెను. పదానుగాశ్చయే రాజ్ఞస్తాం శ్రుత్వా గీతి సంపదం అవాంగ్ముఖాశ్చ దీనాశ్చ హ్యాశ్చర్యమితి చాబ్రువన్. రాజు అనుచరులు కూడా ఆ గీతి సంపదను విని తలలు క్రిందికి వంచి దీనులై ఎంత ఆశ్చర్యము అనిరి. పరస్పరం చ ఏ తత్ర సైనికాః సంబభాషిరే కిమిదం క్వచ వర్తామః కిమేతత్ స్వప్న దర్శనం. అక్కడనున్న సైనికులు పరస్పరము ఇట్లు మాట్లాడుకొనిరి, ఇది ఏమిటి? మనము ఎక్కడ ఉన్నాము? స్వప్నము చూచుచున్నామా? అర్థో యో నః పురా దృష్టస్తమాశ్రమ పదే పునః శృణుమః కిమిదం స్వప్నో గీతబంధనముత్తమం. పూర్వము మనము ప్రత్యక్షముగా చూచిన విషయమునే మరల ఈ ఆశ్రమములో వినుచున్నాము. ఇది స్వప్నమా లేక ఉత్తమమైన సంగీత రచనయా? విస్మయం తే పరం గత్వా శత్రుఘ్నమిదమబ్రువన్ సాధు పృచ్ఛ నరశ్రేష్ఠ వాల్మీకిం ముని పుంగవం. వారు చాలా ఆశ్చర్యము చెంది శత్రుఘ్నునితో, ఓ నరశ్రేష్ఠుడా, నీవు మునిశ్రేష్ఠుడైన వాల్మీకిని స్పష్టముగా అడుగుము అని పలికిరి. శత్రుఘ్నస్త్వబ్రవీత్ సర్వాన్ కౌతూహల సమన్వితాన్ సైనికానక్షమోస్మాకం పరిప్రష్టుమిహేదృశః. కుతూహలముతో కూడిన ఆ సైనికులందరితో శత్రుఘ్నుడు ఇట్లు పలికెను, మనము ఇక్కడ ఇలాంటి విషయములను గూర్చి అడగకూడదు. ఆశ్చర్యాణి బహూనీహ భవంత్యస్యాశ్రమే మునేః నతు కౌతూహలాద్యుక్తమన్వేష్టుం తం మహామునిం. ఈ ముని ఆశ్రమములో అనేకములైన ఆశ్చర్యకరములైన విషయములు జరుగుచుండును, కాని మనము కౌతూహలముతో ఈ మహామునిని ప్రశ్నించుట యుక్తము కాదు. ఏవం తద్వాక్యముక్త్వా తు సైనికాన్ రఘునందనః అభివాద్య మహర్షిం తం స్వం నివేశం యయౌ తదా. శత్రుఘ్నుడు సైనికులతో ఇట్లు పలికి ఆ మహర్షికి నమస్కరించి అప్పుడు తన శయనస్థానమునకు వెళ్ళెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఉత్తరకాండే 170తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.